అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను విస్తరించాలని కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఒత్తిడి ఫలించింది. 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్రం సమ్మతించింది. ఓఆర్ఆర్కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు అంగీకరించింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించింది. ఓఆర్ఆర్ విస్తరణ, దానికి అనుసంధానంగా సబర్బన్ రైళ్లు నడిపేందుకు రైల్వే లైన్ నిర్మాణమూ జరగాలని భావించింది. ఇటీవలే 189 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలిపింది. అయితే అందులో 70 మీటర్ల వెడల్పుతో మాత్రమే భూసేకరణ జరపాలని పేర్కొంది. రైల్వే లైన్ ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని రైల్వే శాఖను సంప్రదించాలని ఆ కమిటీ సూచించింది. దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీతోనూ మాట్లాడారు. భవిష్యత్తులో ఓఆర్ఆర్ ను 10 వరుసలకు విస్తరించాల్సి ఉంటుందని, అప్పుడు భూమి సేకరించాలంటే సవాళ్లు ఎదురవుతాయని గడ్కరీకి సీఎం వివరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని 150 మీటర్ల వెడల్పుతో ఇప్పుడే భూమిని సేకరించాలని చంద్రబాబు కోరారు. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గడ్కరీ అంగీకారం తెలిపారు. ఇటీవల అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుమతి ఇచ్చినప్పుడు కేవలం రాజధాని ప్రాంతం వైపు మాత్రమే సర్వీస్ రోడ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్కు బయటి వైపు అవసరం లేదని పేర్కొంది. దీనిపైన సీఎం చంద్రబాబు గడ్కరీతో చర్చించారు. ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉంటేనే ఓఆర్ఆర్కు ఆనుకొని ఉండే గ్రామాలు, పట్టణాలకు చెందిన వారు సులువుగా రాకపోకలు సాగించగలరని వివరించారు. గడ్కరీ దానికి సమ్మతించారు. అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం ప్రకారం 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ భూసేకరణకు 16,310 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, ఇప్పుడు 140 మీటర్ల వెడల్పునకు భూసేకరణ వ్యయం పెరగనుంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి రాష్ట్రానికి అందే ఆదేశాల్లో ఆ వివరాలన్నీ ఉంటాయని ఎన్హెచ్ఏఐ వర్గాలు తెలిపాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో నిర్మించే ఐకానిక్ భవనం ఆకృతిని ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఉండేలా ఆకృతి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది. ఐకానిక్ భవనానికి సెప్టెంబర్ మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ తర్వాతే ఎంపిక చేసిన భవన ఆకృతిని విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రిని ఆహ్వానించాలని భావిస్తోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో నిర్మించే ఐకానిక్ భవన నిర్మాణానికి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. నిర్మాణ సంస్థ పలు నమూనాల్లో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. మొత్తం వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్వాంటమ్ వ్యాలీని వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో శంకుస్థాపన చేసినప్పటి నుంచి భవన నిర్మాణానికి 110 నుంచి 120 రోజులే ఉంటాయి. ఐకానిక్ భవన 3D ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించనున్నట్లు తెలిసిందే. ప్లాస్టిక్, టైటానియం మెటీరియల్ వినియోగించి 3D ప్రింటింగ్ లో బ్లాక్లు రూపొందిస్తారు. భవనం ఎలివేషన్లు డిజైన్ చేసి 3D ప్రొజెక్షన్లలో ఎక్కువ ఆకర్షణ ఉండేలా భవనాన్ని తీర్చిదిద్దనున్నారు. నిర్మాణంలో మామూలు ఇటుకలకు బదులు బయోమాస్ట్ విధానంలో కంప్రెస్డ్ హీటింగ్ ద్వారా తయారైన దృఢమైన ఇటుకలను వాడనున్నారు. కొంత భాగాన్ని సాధారణ విధానంలో నిర్మిస్తారు. దీంతో నిర్దేశిత వ్యవధిలో నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. క్వాంటమ్ వ్యాలీ ప్రకటించిన తర్వాత నుంచి ఆకృతి ఎంపికకు 2 నెలలు పట్టింది. 10కి పైగా ఆకృతులను పరిశీలించి అధికారులతో 8 సార్లు సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆకృతిలో మార్పులు సూచించారు. అత్యుత్తమమైన ఆకృతికి 2 రోజుల క్రితం ఆమోదం తెలిపారు. ఆకృతి ఎంపిక కొలిక్కి రావడంతో భవన నిర్మాణానికి అంచనాలను అధికారులు రూపొందిస్తున్నారు. 1-2 రోజుల్లో దానిపై స్పష్టత రానుంది. ఆ వెంటనే గుత్తేదారు ఎంపిక కోసం టెండరు ప్రకటన జారీ చేస్తారు. అంచనాలకు ప్రభుత్వ ఆమోదం కోసం వచ్చే కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. కేబినెట్ ఆమోదించగానే గుత్తేదారు ఎంపిక పూర్తి చేసి ఐకానిక్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ కంపెనీలు, స్టార్టప్లు, పరిశోధనలు నిర్వహించే సంస్థలు, క్వాంటమ్ హార్డ్వేర్ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఇందులో స్థలం కేటాయిస్తుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి ఐబీఎం సంస్థ రూపొందించిన క్వాంటమ్ కంప్యూటర్ రాబోతోంది. ఆ సంస్థ కంప్యూటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. క్వాంటమ్ వ్యాలీలో కంప్యూటర్ ఏర్పాటు కోసం ఐటీ శాఖ ఇటీవల ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చింది. దీనికి ఐబీఎంతో పాటు మరో సంస్థ స్పందించింది. 2 సంస్థలు దాఖలు చేసిన ప్రతిపాదనల్ని పరిశీలించిన ప్రభుత్వం